జాగ్రత్యేవ సుషుప్తవదు. జాగ్రత్త అవస్థలో కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎలా ఉంటావో అలాగే ఉండవయ్యా, అనవసరంగా ఎందుకు చేస్తున్నావు? ఇంతకి మూలమైంది ఏమిటండి? ఈ రాగద్వేషాలన్నీ పుట్టేది మనస్సు. దాన్ని మొత్తం బెరడా పెట్టి మూసేయడం ఎలాగో చెబుతున్నాడు యోగ వాసిష్ఠకర్త. మనస్సును మూసేయచ్చు, అనుమానమేలా. చాలా సులభం కూడా, మీరు ప్రయత్నించడం లేదు. అప్రేక్షమాణా స్ఫురతి ప్రేక్షితాతు వినశ్యతి మాయేయం అపరిజ్ఞాయమాణ రూపైవ వల్గతి. మాయేయం అపరిజ్ఞాయమాణ రూపైవ వల్గతి. అప్రేక్షమాణా స్ఫురతి ప్రేక్షితాతు వినశ్యతి. మనస్సు ఒక పెద్ద మాయ. మనకి సినిమా ఉదాహరణతో అర్థమవుతుంది. సినిమా ఎప్పుడు కనపడుతుందండి? సినిమా హాల్లోకి మనం వెళ్ళగానే వారు చేసే గొప్ప పని ఏమిటంటే దీపాలు ఆర్పేస్తారు. కానీ దీపం ఆర్పకపోతే సినిమా కనపడదు. దీపాలు ఆర్పడం అశుభం కదా. మరి ఎవడన్నా బాగా సంప్రదాయం సెంటిమెంట్ ఉన్నవాడు సినిమా అప్పుడు దీపాలు ఆర్పొద్దు, అది అశుభం అంటే, నువ్వు బావాయా, నువ్వెక్కడ దొరికావంట. దీపాలు ఆర్పకపోతే సినిమా కనపడదు. సినిమా నీకు కనపడాలంటే చీకట్లోనే చూడాలి, అన్ని దీపాలు ఆరిపోవాలి, అంతే కదా. చీకట్లోనే సినిమా ప్రకాశిస్తుంది. సినిమా ఒక మాయా కాదా? మనం చూస్తున్న సినిమా దగ్గర నటీనటులు ఎవ్వరూ తెర మీద లేరు. తెర వెనకాల తెర చించేసినా ఎవడో కనపడ్డు. కానీ ఎక్కడో నటించారు, అది కూడా ఎప్పుడో నటించారు, 2 ఏళ్ల క్రితమో 3 ఏళ్ల క్రితమో. దాన్ని తీశారు, బాక్సుల్లో పెట్టారు, ఏదో హడావుడు చేశారు, ఇక్కడికి పట్టుకొచ్చారు, వెనకాల నుంచి దాని మీద వేశారు. నువ్వేమనుకుంటున్నావు? ఎగురు ఎగురు అని ఏల వేస్తున్నావు, గంతు వేస్తున్నావు, దండలు వేస్తున్నావు. ఎన్ని చేస్తున్నావయ్యా? నీకంటే అజ్ఞానం ఉన్నాడా? వాడు అక్కడ ఉన్నారా ఎదురుగా? ఆ సినిమా తీసి 3 ఏళ్ళు అయింది, ఇప్పుడు చూపిస్తున్నారు. ఇదే పెద్ద మాయ. ఎక్కడో అయిపోయిన దాన్ని, ఎక్కడో జరిగిన దాన్ని మన కళ్ళ ముందే జరుగుతున్నట్టుగా మనకి భావోద్వేగాలతో మనం రెచ్చిపోయేలాగా, ఈయల్లేసేలాగా, గోల్ చేసేలాగా సినిమా తీశారంటే సినిమా పెద్ద మాయ. సినిమా అర్థమైతే వేదాంతం అంతా అర్థమవుతుంది. ఆ సినిమా ఎక్కడ ప్రకాశిస్తోంది? చీకట్లోనే కనపడుతుంది. వెలుతురుంటే కనపడదు. ఆరు బయట పగల గనక తెరబెట్టి సినిమా వేస్తే ఎవరికేం కనపడదు. అన్ని లైట్లు సినిమా హాల్లో వెలిగిస్తే ఎవరికేమీ కనపడదు. అలాగే ఈ జీవితం అనేటువంటి మాయ కూడా అజ్ఞానంలోనే కనపడుతుంది. మనకి జ్ఞానంలో ఉంటే కనపడదు. జ్ఞానం అంటే సూర్యకాంతి, జ్ఞానం అంటే దీపం. దీపోజ్యోతి పరబ్రహ్మ దీపస్సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే అని నమస్కారం చేస్తున్నామే. దీపం అంటే జ్ఞానం, సూర్యుడు అంటే జ్ఞానం. సూర్యుడు వెలుగుతుంటే సూర్యుని వెలుగులో మీకు సినిమా కనపడదు, దీపం వెలుగులో మీకు సినిమా కనపడదు. అలాగే జ్ఞానం అనే వెలుగులో ఈ జీవితంలో ఉండే దుఃఖాలు ఏవీ కనపడవు, అంతా జ్ఞానమయంగా ఉంటుంది. ఆ జ్ఞానం పొందే ప్రయత్నమే చేయాలి. అలా చెయ్యాలంటే మనస్సుని గమనించాలి. మనస్సు పెద్ద దొంగ. అప్రేక్షమాణా స్ఫురతి. నువ్వు దాన్ని చూడకపోతే అది పనిచేస్తుంది. ప్రేక్షితాతు వినశ్యతి. నువ్వు దాన్ని చూడు, అది పనిచేయదు అన్నాడు ఆయన. మన మనస్సుని మనం చూడాలి. ఇది ధ్యానాల్లోకెల్లా గొప్ప ధ్యానం. దీన్నే మనలో మనం అంటారు, నాలో నేను అంటారు. ఏది ధ్యాన సాధనమో మనస్సు, ఆ ధ్యానానికి సాధ్యం కూడా అదే. నీ మనస్సు నువ్వు గమనించడం అంటే కూర్చుని హాయిగా ఇంట్లో మనకి వీలైన చోట కూర్చుని గాలికి లోపం లేకుండా చేసుకుని, మళ్ళీ చెమట పట్టకుండా, చికాకు రాకుండా కళ్ళు మూసుకుని లోపలికి దృష్టి పెట్టి నేను 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 అని ఎక్కడ స్ఫురిస్తుందో దాని మీదే దృష్టి పెట్టి ఏమీ ఆలోచించకుండా ఉంటే అది ఆత్మనిష్ట. ఎంతసేపు ఉండగలిగితే అంత మంచిది, ఎంతసేపు ఉండగలిగితే అంత మంచిది. దీనికి గుడి అక్కర్లేదు, గోపురం అక్కర్లేదు, పూజ అక్కర్లేదు, విగ్రహం అక్కర్లేదు. నిజం చెప్పాలంటే నీ శరీరం కూడా అక్కర్లేదు, ఉంది కాబట్టి. కానీ పడుకుని కూడా చేయొచ్చు. ఇంత సులభమైన విధానాన్ని వదిలేసి మనం కాశీ నీళ్లు రామేశ్వరంలో పోద్దామా, రామేశ్వరం నీళ్లు కాశీలో పోద్దామా, ఈ రెండు కలిపి అత్తగారి నెత్తి మీద పోద్దామా అని చూస్తున్నాం ఇక్కడ. అవి మానుకుని ఈ ధ్యానం చేస్తే అంతా సుఖంగా ఉంటుంది. అందులో ఏది పుణ్యక్షేత్రం, ఏది పాపక్షేత్రం, ఏది ఎన్నిసారి ఈ లెక్కల్లో మిగిలిపోయాం అక్కడ. అప్రేక్షమాణా స్ఫురతి. మనస్సు ఎందుకు ఆలోచిస్తోంది, రాగద్వేషాలకు ఎందుకు లోనవుతుంది అంటే ఆలోచించబట్టి. ఆలోచన ఎందుకు వస్తుంది? నువ్వు దాన్ని గమనించట్లేదు. ఇంత పెద్ద సభలోకి ఎవరన్నా ఒకరు దొంగతనం ఉద్దేశంతో వచ్చారనుకోండి, గరికపాటి వారి సభకి జనం బాగా వస్తారు అని ఎవడు జేబైనా కాస్త, ఎందుకంటే మన కుర్రాళ్ళు పరసులన్నీ వెనకాల పెట్టుకుంటారు కదా, చక్కగా ఇంత గడ్డ పెద్ద వీసి వెనక వీసులు తూచినప్పుడు వీసిరాయి ఉండేది, 750 1400 గ్రాముల రాయి ఉండేది. ఇలాగా ఆ వీసిరాయిలాగా ఇలా జేబులో పెట్టుకుంటారు. ఒక్క బ్లేడుతో ఇలా అన్నాడు అనుకోండి మొత్తం వచ్చేస్తుంది. మీకు ఇంత అనుభవం ఎక్కడదే అనకండి, ఊరికే చెబుతున్నా.
ఎవడో కన్న వేయడానికి వచ్చాడు, కళ్యాణం కోసం ఒకడు వస్తే కన్న వేయడానికి ఒకడు వస్తాడు, దానికి ఏముందండి. వచ్చాడు అనుకోండి, అక్కడెక్కడో మధ్యలో కూర్చుంటాడు, ఎందుకంటే వాడి పనిలో వాడు ఉంటాడు. నా వేదాంతం వాడికి ఎందుకు, వాడి పని నడవద్దా, వాడు బ్లేడ్ పట్టుకుని కూర్చుంటాడు. బాగా జేబు గడ్డ ఎక్కువగా ఉన్నవాడు పక్కనే కూర్చుంటాడు. కూర్చుని నెమ్మదిగా ఈయన ఇలా చప్పట్లు కొడుతుంటే ఏ అంటాడు ఇక్కడి నుంచి. అయిపోయింది. తర్వాత మధ్యలో వెళ్ళిపోతాడు. ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళందరినీ అలా అనుమానించకండి. కానీ ఇది గమనించండి, అక్కడే అతనికి సమీపంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ వాడు ఎవరన్నా వచ్చి కూర్చున్నాడు. నా మీద అభిమానంతో ఈయన బాగా చెప్తాడంటే ఆ పోలీస్ గమనించి అనుకోండి, ఇక్కడ మనకి పప్పులు ఉడకవు అని పారిపోతాడు. పోలీసు గమనించగానే దొంగ పారిపోయాడు లేదా, మనం గమనించగానే మనసు సాగిపోతుందమ్మా. అంతకంటే ఉపాయం ఏం లేదు, అంతకంటే ఉపాయం లేదు. మనం గమనించడమే లెక్క. దీనికి కూడా స్పందిస్తున్నారు అంటే మీ రసజ్ఞతకి నమస్కారం, మీ రసజ్ఞతకి నమస్కారం. ఇది వేదాంతం. ఇది అసలైన పట్టు, కీలకమైన విషయం. మూడో రోజు చెప్పాలని నేను ఆపా. అప్రేక్షమాణా స్ఫురతి ప్రేక్షితాతు వినశ్యతి. సినిమాకి సరిగ్గా వ్యతిరేక, సినిమా మాయే కదా, అది చీకట్లోనే వెలుగుతుంది. మనకు కూడా ఈ ఆలోచనలు రాగద్వేషాలు ఎందుకు వస్తున్నాయి, అజ్ఞానంలో ఉన్నాం బాగా. అంతా ఒక్కటే అనేది జ్ఞానం. నువ్వు వేరు, నేను వేరు, ఇది వేరు, అది వేరు అనేది అజ్ఞానం. అజ్ఞానంలో ఉన్నంతకాలం ఈ భేదాలు తప్పవి. ఇవి వదులుకోండి, పాజిటివ్ థింకింగ్ చేయండి. అసాధ్యమమ్మా, మన మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నెగటివ్, ఇట్ నెవర్ అండ్ కెనాట్ థింక్ పాజిటివ్. నేను స్థిరంగా చెబుతున్నా ఆ విషయాన్ని. ఎవరితో చర్చకైనా సిద్ధం. మైండ్ కెనాట్ థింక్ పాజిటివ్, ఎందుకంటే మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నెగిటివ్. మట్టి నుంచి తయారైన కొండ అయినా బండ అయినా మట్టిలాగే ఉంటుందండి. వ్యతిరేక పదార్థం నుంచి తయారైన మనస్సు వ్యతిరేకంగానే ఆలోచిస్తుంది. మీ మనస్సును మీరే పరిశీలించుకోండి. ఇంట్లో అందరూ బాగానే ఉంటారు, ఎవడో ఫోన్ చేస్తాడు ఒకడు, మన మిత్రుడు, వీడు పోయాడేమో అనిపిస్తుంది మనకి. వీడు పోతే నేను వెళ్ళాలా అనిపిస్తుంది. వాడు బాగానే ఉన్నాడు పిడిరాయిలాగా. ఈ నెగిటివ్ ఆలోచన నీకు ఎందుకు వస్తుంది? పెళ్లి జరిగింది శుభంగా, వీళ్ళు ఏమైపోతారో ఎందుకు వస్తుంది నెగిటివ్ ఆలోచన? మనస్సు లక్షణం అది, నెగిటివ్గా ఆలోచించడం. దాన్ని నువ్వు మార్చుకోవాలంటే ఏదో శుభం వైపు కొద్దిసేపు తీసుకెళ్ళగలవు. దానికి పెద్ద ఉపాయం ఏమిటంటే ఈ ఆలోచనల్ని పట్టించుకోకుండా ఉండడం. దాన్ని మళ్ళీ మార్చడం కాదు. ఇక్కడ నువ్వు మార్చావంటే అది మారుతుంది. అసలు పట్టించుకోక, నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ రెండు వదిలే. మనస్సుకి పెద్ద ఉపాయం ఏంటంటే వదిలేయడం. అదే చెబుతున్నాడు యోగ వాసిష్ఠంలో. నువ్వు అప్రేక్షమాణ, నువ్వు దానికి చూడక, నువ్వు పట్టించుకోక, ఆలోచనలు రాని గాలివాటం వస్తూ ఉంటాయి, వదిలే. ప్రేక్షితాతు వినశ్యతి, చూస్తే ఆగిపోతుంది. అందుకని మాయా ఇయం, ఇది మాయా. ఎటువంటిదంటే అపరిజ్ఞాయమాన రూపైవ వల్గతి. మనం తెలుసుకోలేనంత విచిత్రమైన రూపంలో ఇది పనిచేస్తుంది. వల్గతి అంటే పనిచేయడం. ఇక్కడ దాని ఇష్టం వచ్చిన వ్యవహారాలు చేస్తుంది. మనం తెలుసుకోలేనంత మాయ ఇది. ఎందుకని తెలుసుకోవడానికి కూడా సాధనం అదే. దాని గురించి తెలుసుకోవాలంటే మనస్సే సాధనం. దాన్ని తెలియజేయడు ఖచ్చితంగా. ఎందుకంటే అది ఒక్కటి మాయమైందంటే శరీరం ఉండే అవకాశం లేదు. ఇంకా మనస్సే శరీరాన్ని ఒక వాహికగా చేసుకుని తన కోరికలు తీర్చుకుంటోంది. మనస్సు దాని ద్వారా ఏం చేయలేదు. అందుకే పగటి వేళ తీరని కోరికలన్నీ ఎప్పుడు తీరతాయండి? మనకి కలలో తీరతాయి. గమనించండి, అసాధ్యాలన్నీ కలలో సాధ్యం అవుతాయి, అసాధ్యాలన్నీ కలలో సాధ్యం అవుతాయి. ఎందుకో తెలుసా? పగలు బాగా క్రమశిక్షణ సహితంగా ఉండే మనిషికి తరచు ఎటువంటి కళలు వస్తాయో తెలుసా? కృష్ణమూర్తి గారు చెబుతాడు ఓ పుస్తకంలో దీన్ని. కళ గురించి ఆయన ఒక్కడ కరెక్ట్గా చెప్పాడు అనిపించింది నాకు. పగలంతా బాగా డిసిప్లిన్గా ఉండేవాడికి రాత్రి ఏ కళ వస్తుందో తెలుసా? స్నానానికి బయలుదేరతాడు, వాడు తువ్వాలు కనపడదు, ఆ తువ్వాలు ఒక అరగంట వెతుకుతాడు. వీడి జీవితంలో ఎప్పుడూ జరగదు ఇది. వాడు తువ్వాలు ఖచ్చితంగా ఉంటుంది అక్కడ, ఎక్కడ ఉండాలో అక్కడ వాడు తీసుకుని పెడతాడు. అంత డిసిప్లిన్డ్ పర్సన్, క్రమశిక్షణ కలిగిన వాడు. వాడికి వచ్చే కళ ఎలా ఉంటుందంటే ఆ తువ్వాల కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంట్లో భార్యని కేకలేస్తాడు, పిల్లల్ని నా తువ్వాలు ఏం చేశారంటాడు. అరగంట అయినా దొరకదు, ఏలో బేరం అంటాడు, మెలకు వస్తుంది. ఇప్పుడు పడుకున్నాడు, స్నానం లేదు, తువ్వాలు లేదు. అదే పగలంతా అస్తవ్యస్తంగా ఉండి అన్నీ ఎక్కడెక్కడ పారేసి ఏదో దొరికినవాడు తువ్వాలు వాడేసి, దొరికినవాడు చెప్పులు వేసేసుకుని అలా వాడేసేవాడు ఉంటాడు. వాడికి ఎటువంటి కళ వస్తుందో తెలుసా? వాడు సక్రమంగా హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నట్టు, రామచంద్రమూర్తిలాగా పట్టాభిషేకం జరిగినట్టు కళ వస్తుంది వాడికి. దీన్నే పెద్ద కర్మ అంటారు. కృష్ణమూర్తి గారు చెబుతాడు ఈ విషయం. ఎందుకు వస్తుందో తెలుసా? మనస్సు అనుకూలం ప్రతికూలం రెండూ ఉన్నాయి. నువ్వు పగలు ఎలా ఉన్నావో దానికి వ్యతిరేకంగా ఉండాలని దానికి ఉంటుంది. ఆ కాంక్ష రాత్రి తీర్చుకుంటుంది అది. నువ్వు డిసిప్లిన్డ్గా ఉంటే అది డిసిప్లిన్ లేని కళ వస్తుంది. నువ్వు ఇండిసిప్లిన్డ్గా ఉంటే దానికి వ్యతిరేకమైన కళ వస్తుంది. మొత్తం దాని కోరిక తీర్చుకోవాలి. ఈ శరీరం ద్వారా తీర్చుకుందామని చూసింది, క్రమశిక్షణగా ఉండవు, నువ్వు ఉండట్లేదు. అందుకని మనస్సులో అది ఉంటుంది. ఒక కళ సృష్టించి నువ్వు క్రమశిక్షణతో ఉన్నట్టు, పక్కాగా 5 అంటే 5, 6 అంటే 6 ఆ పనులన్నీ చేసినట్టు ఓ స్టోరీ సృష్టిస్తుంది. వీళ్ళు లేచాక మనకింత క్రమశిక్షణ ఎక్కడదే అనుకుంటాడు వాడు. అది కళ అనుకుంటాడు వాడే.
అందుకే మన మాటల్లో తెలుగులో గమనించండి, కల్లో కూడా జరగదంటారు. అంటే ఎలలో జరిగింది కల్లో జరుగుతుంది కదమ్మా ఖచ్చితంగా. అందుకే ఈ మాట వచ్చింది. తెలుగు సామెతలు అర్థమైతే వేదాంతం అంతా అర్థమవుతుంది. కల్లో కూడా జరగదండి అంటే అర్థమేంటి? ఎలలోనే జరగదు అన్నప్పుడు కలలో జరిగే అవకాశం ఉందా? ఉంది. ఎలలో జరగందే కలలో జరుగుతుంది. ఎలలో జరగందే కలలో జరుగుతుంది. మన పాత వాసనలు, మన తీరని కోరికలు అన్నీ కలలో తీరుతూ ఉంటాయి విచిత్రంగా. కాకపోతే అది కలగా పొలగం, దాంట్లో కల కూడా ఉంది కదా, కలగా పొలగం అన్నీ కలిసిపోయి ఉంటాయి. ఎందుకు వస్తుందో తెలియదు. బాగా క్షేమంగా ఉన్న కుర్రాడో అమ్మాయో ఏదో జరిగినట్టుగా మనకు కల వస్తుంది. వాళ్ళు బాగానే ఉన్నారు హాయిగా. ఈ కళ ఎందుకు వచ్చి మనం ఇంకేమవుతాం? అలా అనిపించింది అంటే ఏదో వచ్చే ఉంటుంది. పైగా శుక్రవారం రాత్రి, పనికి మాలిన బుద్ధి అంటే ఇదే. ఆ కళకి తెలియదు శుక్రవారం అని, నీకు తెలుసు కానీ. అదో చిన్నపాటి కళ. జీవితమే కళ అని చెబుతుంటే మళ్ళీ కళను పట్టుకుని వేలాడతామేమిటి ఇక్కడ అర్థం లేకుండా? ఆ కళలకి నా దృష్టిలో నిజమైన విశ్లేషణ చేసిన మహామనస్తత్వవేత్త ఒక్క జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక్కడే. ఆయన బ్రహ్మాండంగా చెప్పాడు. నాకు అప్పుడు సమాధానం దొరికింది. అంతవరకు ప్రాచీన గ్రంథాల్లో కూడా నాకు సమాధానం దొరకల ఆ కళకి. కృష్ణమూర్తి గారి మాటలు బ్రహ్మాండంగా చెప్పేవాయా అనుకో. ఎందుకంటే నాకు తెలుసు నా జీవితం. నేను చాలా క్రమశిక్షణగా ఉంటాను పద్ధతిగా. ఈ చెంబు వెనకాల పెడితే మళ్ళీ ముందుకు పెట్టేస్తాను నేను. అనుమానం అక్కడ పెడితే కుదరదు, ఇక్కడే ఉండాలి. ఇది ఇలా మడతట్టే ఉండాలి, ఈ దండ ఇలాగే ఉండాలి, ఇలా వేలాడు. ఇందులో ఏ తేడా వచ్చినా నేను ఒప్పుకోను. నాకు తరచు ఏం కళ్ళు వస్తాయంటే ఇలాగే పేస్ట్ మర్చిపోవడం, తువ్వాలు మర్చిపోవడం, వచ్చిన దారి మర్చిపోవడం, ఈ దరిద్రపు కళ్ళే వస్తాయి. నా అనుభవం చెబుతాను. నాకు ఎందుకు వస్తాయో నాకు తెలియదు. ఎందుకని నేను క్రమశిక్షణగా ఉంటున్నాను. అంత పద్ధతి ఎక్కడ తడువుకోవడం అనేది ఉండదండి. నేను గర్వంతో చెప్పట్లేదమ్మా, ఉన్న విషయం. తడువుకోవడం అనేది ఉండదు. ప్రతిదీ అక్కడ అన్నీ పేర్చేసి ఉంటాయి ఖచ్చితంగా. వస్తువులు పేస్టు బ్రష్ అన్నీ లెక్కగా ఉంటాయి. మళ్ళీ ఏది ఆరిన తర్వాత ఏది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది. లేదా ప్రయాణాలు చేయడం ఇలా ఉండలేము మనం. ఇక్కడ నెలకు 15 రోజులు రైల్లో విమానాల్లో గడిపేవాడు ఎలా ఉండాలి? భోజనం అంటే భోజనం లెక్క, 2 ఆధారాలు అంతే. మీరు వస్తువు తీసేయండి, నేను తిన్నాం. అంతేగాని వారు పెట్టారు బాగుండదని తిన్నాం అనుకో, 2ంటికి ఎవరు లేస్తాడు? ఆయన లేవడు కదా, నేనే లేవాలి. కానీ పెట్టిన వాడు లేవడు కదా. ఇవన్నీ అనుభవాలు. అందుకే వద్దు, ఏమొద్దు, మొహమాట పడకండి, తీసేయండి. నన్ను నేను ఎలా ఉన్నాను, సుఖంగా ఉండేయండి. రాత్రి పళ్ళు అంటే పళ్ళే, మీరు పళ్ళు కదా అని చెప్పేసి పళ్ళ నిండా మళ్ళీ పలహారాలు పెడితే కష్టం. ఎక్కడ కుదరదు. ఇంత ఉన్న నాకు వచ్చేది ఏమిటంటే ఏదో తినకూడదు తిన్నట్టు, రోగం వచ్చినట్టు, ఏదో మర్చిపోయినట్టు, వెతుక్కున్నట్టు. నేను ఒక టీచర్గా పనిచేసినంతకాలం 2008 వరకు నాకు వచ్చిన కళలు ఏమిటో తెలుసా? బళ్ళోకి బయలుదేరి పాఠం చెప్పడానికి ఎడుతుంటే చాక్ పీస్ కనపడదు. ఇదేమిటిది? చాక్ పీస్ కోసం రూములన్నీ తిరగడం. నాకు ఆ బతుకు ఉన్నంతకాలం అదే కళ వచ్చింది. టీచింగ్ పోస్ట్ మానేశాక ఆ కళ ఆగిపోయింది. అయిపోయిందిరా అనుకున్నాను. 30 ఏళ్ళు పనిచేస్తే 30 ఏళ్ళు ఇదే కళ అండి. చాక్ పీస్ దొరకదు. ఎందుకంటే ఆ రోజుల్లో చాక్ పీస్ లేకుండా పాఠం ఎలా చెబుతాం? అది అబ్బాయి ఎక్కడో ఉంటుంది, ఎంత వెతికినా దొరకదు. అన్ని స్టాఫ్ రూమ్ తిరగడం, పక్క రూమ్ తిరగడం, ఈలోపు మెలకు వచ్చేయడం. అది ఎందుకని? నేను పద్ధతిగా ముందే నా చాక్ పీసులు నేను ఉపాధ్యాయుడిగా పనిచేసి నా డబ్బా నేను తెచ్చి పెట్టుకునేవాడిని. ఎవరిని ముట్టుకొని ఇచ్చేవాడు కదా నా డబ్బా. దాని మీద గరికిపట్టని రాసేసేవాడు. ఎందుకంటే ఎవడో వాడైతే పిండి అయిపోతాయి. అలా నేను అంత క్రమశిక్షణగా ఉండడం వల్ల అవి కోల్పోవడం, వెతుక్కోవడం నాకు కళ అయిపోయింది. అంచేత కళలు పగల జీవితానికి వ్యతిరేకంగా, కొన్ని అనుకూలంగా, కొన్ని అర్ధరహితంగా, కొన్ని అర్ధసహితంగా వస్తాయి. వాటిని ఎక్కడికక్కడ వదిలేయడమే. జీవితం కూడా అంతే. అప్రేక్షమాణ స్ఫురతి ప్రేక్షితాతు ఇవ నశ్యతి మాయేయం అపరిజ్ఞాయమాణ రూపైవ వల్గతి. సినిమాను మనం వెలుగులో వదిలేసినట్టుగా బయటికి రాగానే సినిమా వదిలేసి అంత సినిమా మాయ, ఏముంది ఇక్కడ, వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏమిటి? జీవితం కూడా అంతే. అలా వదిలేయగలిగితే ఖచ్చితంగా మనం దాన్ని చేరుకోగలుగుతాం.